కాకినాడ నగరంలో పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం నగరంలోని ఏటిమొగ ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రతిరోజు శానిటేషన్ వర్కర్లు వస్తున్నారో, కాలువలను సక్రమంగా శుభ్రం చేస్తున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ పారిశుధ్యంపై వారి అభిప్రాయాలను సేకరించారు. ఏటిమొగ ప్రాంతంలో దోమలు అధికంగా ఉన్నాయని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా ఫాగింగ్ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం అన్నమఘాటి సెంటర్లో అన్నా క్యాంటీన్ సందర్శించిన కమిషనర్ అక్కడి నిర్వహణపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఏటిమొగ ప్రాంతంలో పారిశుధ్య పనులు పరిశీలించామని, శానిటేషన్ నిర్వహణలో ఎక్కడైనా నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరాన్ని శుభ్రంగా ఉంచడం కోసం అధికారుల సిబ్బంది పూర్తి బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట శానిటేషన్ ఇన్స్పెక్టర్ ధర్మాజీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శానిటేషన్ చాలా ప్రాధాన్యత ఉన్న అంశం కాబట్టి అది కూడా రద్దుపరిచింది ముఖ్యంగా అందరికీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే లైటింగ్కి సంబంధించి చేస్తున్నాము. మనకు పురమిత్ర యాప్ ఉంది. శానిటేషన్ ఎక్కడైనా బాగుండాలి లేనట్లయితే ఆ పురమిత్ర యాప్లో మాకు చిన్న అప్లోడ్ చేసినట్టయితే మనం వచ్చి చర్య తీసుకుంటాము. ఆ విషయంలో కూడా మరి అందరూ కూడా సహకరించాల్సింది కోరుతున్నాం. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో అందరూ శానిటరీ సూపర్వైజర్సు, శానిటరీ మేస్త్రి గారు, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఇతర కింద సిబ్బంది కూడా మనం ముందు డ్రైన్కి సంబంధించింది ఎడ్జస్ట్ని క్లీన్ చేయండి. కొన్ని చోట్ల మనకి ఏటిమొగ వెళ్ళిన ప్రాంతంలో కొన్ని చోట్ల లోన్కి కూడా వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతంలో చిన్న చిన్న డ్రైన్స్ నుంచి వచ్చిన వాటర్ క్లీన్ చేయమని అడగడం జరిగింది. అది కూడా క్లీనప్ చేస్తున్నాము. ఈ మస్కిటోస్ సంబంధించి కూడా సూపర్వైజర్ ప్రతిరోజు కూడా మస్కిటోస్కి సంబంధించింది ఫాగింగ్ చేస్తామని చెప్పారు. ఈ ఫాగింగ్ ఎక్కడ చేస్తున్నారో నాకు ఫొటోస్ సహా కూడా పెట్టించాలి. అదేవిధంగా మనకి మస్కిటోస్ సంబంధించింది స్ప్రే చేస్తామని చెప్పారు. ఆ స్ప్రేయింగ్ కూడా ప్రతిరోజు ఎక్కడ చేస్తున్నారో ఫొటోస్తో కూడా పెట్టి ప్రతిరోజు కూడా కన్సర్న్డ్ సూపర్వైజర్స్ నివేదిక సమర్పించగా ఆదేశించడం జరిగింది. దీంట్లో ఏమైనా ఆదేశాల్లో ఎవరు అశ్రద్ధ చేస్తే మాత్రం శానిటేషన్లో అశ్రద్ధ చేస్తే మాత్రం వారిపైన తప్పగా చర్యలు ఉంటారని ముందుగా తెలియజేస్తున్నామండి. ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా మనం డ్రింకింగ్ వాటర్కి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాము. అది కూడా మరి ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. అదే కొంతమంది ఆ ప్రాంతం నుంచి చూసినప్పుడు కాబట్టి బాత్రూమ్ కూడా డ్రింకింగ్ వాటర్తో కొడుతుంది. ట్యాప్ కనెక్షన్ ఆఫ్ చేసేసాం. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ మోర్ ఇంపార్టెంట్. బట్ డ్రింకింగ్ వాటర్తో కింద చాలామంది డ్రింకింగ్ వాటర్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో మరి వారు అమ్మ ఆ డ్రింకింగ్ వాటర్తో ఏం చేస్తున్నామని బాత్రూమ్ కొడుతున్నామని చెప్తున్నారు. ట్యాప్ కూడా కనెక్షన్ డిస్కనెక్ట్ చేసేయడం జరుగుతుంది. అట్లా చేయొద్దని దయించి మీ అందరికీ మనం కాకినాడకి డ్రింకింగ్ వాటర్ మనం కల్పిస్తున్నాం. ప్రజలు ఇబ్బంది పడకుండా అదేవిధంగా శానిటేషన్ మనం చేస్తున్నాము. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఎవరైతే మన సిబ్బంది ఉన్నారో మీరు శానిటేషన్ చేసే సమయంలో ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వండి. నాయకులు ఎవరున్నారో వారిని కూడా తీసుకొని స్వయంగా వారి ఆధ్వర్యంలో మీరు చేస్తే వారికి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ముఖ్యంగా సిబ్బందికి అదొక గమనిక వహించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.